1200 కోట్లతో పేద ప్రజల కోసమే తన తండ్రి కేసీఆర్ హయాంలోనే ఇది స్టార్ట్ చేశారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకు ఎక్కడ మంచి పేరు వస్తుందో అని లేట్గా పూర్తి చేశారని కేటీఆర్ చెప్పుకోవచ్చు. వాళ్ళు కంప్లీట్ చేసినప్పుడు 2014 వాళ్ళ మేనిఫెస్టోలోనే నిమ్స్ స్థాయిలో 24 ఆసుపత్రులు కడతాము, నియోజకవర్గానికి ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి కడతాము, ప్రతి మండలంలో 30 పడకల ఆసుపత్రి కడతామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వారి యొక్క 2014 మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. 2014 మేనిఫెస్టోలో పెడితే ఆ జియో 2022లో జియో ఇచ్చారు టిమ్స్కి సంబంధించి. అది కూడా ఇప్పుడు కోవిడ్ తర్వాత ప్రజలందరూ ఇబ్బంది పడి హాస్పిటల్ సేవలు సక్కలేవు తెలంగాణ రాష్ట్రంలో దుమ్మెత్తిపోస్తుంటే భయంతో ఆనాడు ప్రారంభించినప్పుడు మొదట టిమ్స్ ప్రారంభించినప్పుడు గచ్చిబౌలిలో స్టేడియంలో ఒక బిల్డింగ్ తీసుకొని దానికి టిమ్స్ బోర్డు పెట్టి డెప్యుటేషన్లో గాంధీ ఉస్మానియా డాక్టర్స్ని పంపించి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొని వచ్చారు. ఇవి ప్రారంభించిన ఇవి కూడా శంకుస్థాపనలు చేసి కేవలం 13 నుంచి 14% పనులు మటుకే పూర్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక యుద్ధ ప్రాతిపదికన ఈ హాస్పిటల్స్ని కంప్లీట్ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, దామోదర్ రాయనరసింహ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎప్పటికప్పుడు రివ్యూ చేసి ఈ హాస్పిటల్స్ని ఈరోజు అంటే ఇంకొక నెక్స్ట్ 1-2 మంత్స్లో అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటే ఆఖరి నిమిషంలో వెళ్ళి నార్సిస్టిక్ పర్సనాలిటీ అంటే తనను తాను గొప్పగా చూపించుకునే ప్రయత్నంలో భాగంగా మేమే చేసినామని చెప్పి చూపించుకునే ప్రయత్నంలో భాగంగా కల్వకుంట్ల తారక రామారావు ప్రయత్నిస్తారు. మరి ఇదే మెట్రో కట్టినప్పుడు కూడా మెట్రో పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసింది, మెట్రో శాంక్షన్ చేసింది, శంకుస్థాపన చేసి 95% వర్క్ కంప్లీట్ చేసింది కాంగ్రెస్ హయాంలో. ఆనాడు మెట్రో కట్టకూడదు, అలైన్మెంట్ మార్చాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీగా వీళ్ళు ఆ రోజు ధర్నాలు ఆందోళన చేశారు. తర్వాత మెట్రోకి ప్రధానమంత్రి గారిని పిలిపించుకొని రిబ్బన్ కట్ చేసి మెట్రో ప్రారంభిస్తే ఆ రోజు మేము వెళ్ళి మరి మేము చేసినామని మేము విమర్శించలేదే. ఇవాళ ఎందుకు కల్వకుంట్ల తారక రామారావు ఈ నార్సిస్టిక్ పర్సనాలిటీ తోటి మేమే గొప్ప అని చెప్పి చూపించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలు హర్షించరు. ఇప్పటికన్నా ఇటువంటి బిహేవియర్ని మానుకోవాలని చెప్పి కేటీఆర్కి మీ ద్వారా సూచిస్తున్నాం. అంటే తన తండ్రి కేసీఆర్ ముందు జాగ్రత్తతో రోగుల ఒక బంధువులు అంటే అటెండర్స్కి కూడా సముదాయం ఒకటి ప్రత్యేకంగా 200 పడకల సముదాయాన్ని కూడా కల్పించారు. అంటే అంత ముందు చూపున్న నాయకుడు కేసీఆర్ అని చెప్పుకోవచ్చు. అంతా ముందు చూపు ఉంటే 2014కి 22 వరకు సో ఎందుకు లేకుండే? 2014లో స్టార్ట్ చేస్తా అనేది 22లో జియో ఎందుకు ఇచ్చారు? 22 ఆఖరిలో శంకుస్థాపన చేసి దాని పనులు ప్రారంభించారు. 10 ఏళ్ళు మీరు అధికారం ఉన్నప్పుడు ఎందుకు ఏ ఒక్క ఆసుపత్రిని కంప్లీట్ చేసి మీరు చూపించలేకపోయారు? ఎందుకు గాంధీలో వైద్య సేవల్ని మెరుగుపరిచలేకపోయారు? ఉస్మానియా హాస్పిటల్ బిల్డింగ్ని ఎందుకు కట్టలేకపోయారు? ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక స్టార్ట్ చేసిన పనులు. ఎందుకు మేము చేస్తున్న దాన్ని జీర్ణించుకోలేక మాకు మంచి పేరు వస్తుందని మేము చేసినామని చెప్పి చూపించుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికన్నా ఈ బుద్ధి, ఈ అలవాట్లు మానుకోవాలని చెప్పి కేటీఆర్కి హెచ్చరిస్తారు.